హలో లర్నర్స్, మనం ఇక్కడ రెండు రకాల సెంటెన్స్ని నేర్చుకుంటాం. మొదటగా మీకు ఐ అంటే నేను అని, వి మేము, యు నీవు, హి అతను, షీ ఆమె, ఇట్ ఇది, దే అంటే వారు, ఇవి తెలవాలి. తర్వాత ఐఎమ్ ఈటింగ్. ఐఎమ్ ఈటింగ్ అంటే నేను తింటున్నాను అని అర్థం. అంటే మాట్లాడుతున్నప్పుడు యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యాక్షన్ ఏంటిది? ఈటింగ్, తినడం. మాట్లాడుతున్నప్పుడు ఈ యాక్షన్ జరుగుతూ ఉంటే, ఈటింగ్ అనే యాక్షన్ జరుగుతూ ఉంటే ఐఎమ్ ఈటింగ్ అని అంటాను. సేమ్ అంతే, ఐఎమ్ ఈటింగ్ అంటే నేను తింటున్నాను అని అర్థం. వీఆర్ ఈటింగ్ అంటే మేము తింటున్నాము అని అర్థం. సో మరి ఈటింగ్ 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 ఇట్ ఈజ్ ఈటింగ్ అంటే ఇది తింటుంది అని, దే ఆర్ ఈటింగ్ అంటే వారు తింటున్నారు అని అర్థం. తినడం అయిపోయింది అనుకోండి, ఇప్పుడే జస్ట్ తినడం కంప్లీట్ చేసి అనుకోండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఈటింగ్ అంటారు. అలా అనద్దు, ఐ హ్యావ్ ఈటెన్ అని అనాలి. ఐ హ్యావ్ ఈటెన్ అంటే నేను తినేశాను, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే అయిపోతే ఐ హ్యావ్ ఈటెన్ అని అనాలి. కానీ జస్ట్ నౌ అనే వర్డ్ యూజ్ చేయలేదు. ఐ హ్యావ్ ఈటెన్ నేను తినేశాను, వి హ్యావ్ ఈటెన్ మేము తినేశాము, యు హ్యావ్ ఈటెన్ నీవు తినేశావు, హీ హ్యాస్ ఈటెన్. మరి ఇక్కడ మరి ఇటువంటి సెంటెన్స్లో రాయాలి అంటే మనకు ఏం తెలియాలి? సో మధ్యలో ఉన్న ఇవి యామ్, ఈజ్, ఆర్, ఇవి ఏంటియో తెలియాలి. ఫస్ట్ థింగ్ ఇవి ఈటింగ్ ఈటింగ్ ఇంగ్ ఫామ్లు. సో ఇవేంటి తెలియాలి. మళ్ళీ ఇక్కడ ఈ అన్నిట్లో ఈటెన్ ఉంది. ఇక్కడ ఇటువంటి సెంటెన్స్లని మాట్లాడుతున్నప్పుడు యాక్షన్ జరుగుతూ ఉంటే ఇటువంటి సెంటెన్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? టీచింగ్ చేస్తున్నాను. సో ఐఎమ్ టీచింగ్ అని అంటాను. మీరేమనాలి? ఐఎమ్ లెర్నింగ్ అని అనాలి. అంటే యాక్షన్ నేను చేస్తున్నాను, మీరు కూడా చేస్తున్నారు, రైట్? నేను ఇప్పుడు నిల్చొని ఉన్నాను, ఐఎమ్ స్టాండింగ్ అని అనాలి, రైట్? సో మీరు కూర్చొని అంటే ఐఎమ్ సిట్టింగ్ అని అనాలి, రైట్? సో అలాగా సెంటెన్స్ యాక్షన్ మాట్లాడుతున్నప్పుడు యాక్షన్ జరిగితే ఇలాగా, యాక్షన్ అయిపోగానే ఇలా అని చెప్పాలి. మరి ఇప్పుడు రాయాలి అంటే ఇటువంటి సెంటెన్స్ రాయాలి అంటే మీకు ఇవేంటియో తెలియాలి, ఇవి కూడా ఏంటియో తెలియాలి. సో మధ్యలో ఉన్నాయి ఐకి యామ్ మాత్రమే యూజ్ చేయాలి, హీ షీ ఇట్కి ఈజ్ యూజ్ చేయాలి, వి యు దేకి ఆర్ యూజ్ చేయాలి. మరి ఇవి ఏంటివి? ఇవి వచ్చేసి వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాము. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటివి? ఇక్కడ ఉన్న మెయిన్ వెర్బ్స్కి ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట. ఈట్ అంటే తినడం. ఈటింగ్ అనే వర్డ్కి స్పెషల్గా మీనింగ్ అంటూ ఏమీ ఉండదు. దీనిని ప్రజెంట్ పార్టిసిపుల్ అని అంటాం. సో ఏ మెయిన్ వర్బ్కైనా సరే ఈట్ యాక్షన్ వర్డ్స్ పక్కన ఐఎన్జీ రాస్తే ఈ V4 ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సింగింగ్, రీడింగ్, కుకింగ్, ప్లేయింగ్, గివింగ్, లాస్ట్లో ఈ ఉంటే ఈ తీసేయాలి. గోయింగ్, టేకింగ్, ఈ ఉంది, ఈ తీసి ఐఎన్జీ రాయాలి. టేకింగ్, కమింగ్, ఇక్కడ రన్నింగ్, డబల్ ఎన్ వస్తుంది, RUNNING రన్నింగ్, లెర్నింగ్, స్పీకింగ్. సో మీ పని ఏంటంటే ఇప్పుడు ఐఎమ్ రైటింగ్ నేను రాస్తున్నాను అనుకోవాలి, ఐఎమ్ సింగింగ్ నేను పాడుతున్నాను, ఐఎమ్ రీడింగ్ నేను చదువుతున్నాను, ఐఎమ్ కుకింగ్ నేను వండుతున్నాను, ఐఎమ్ ప్లేయింగ్ నేను ఆడుతున్నాను, ఐఎమ్ గివింగ్ నేను ఇస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ నేను వెళ్తున్నాను. ఇలా ప్రతిసారి మీరు ఏ పని చేస్తున్నా మీరు అది గుర్తు చేసుకోవాలి. ఇటువంటి సెంటెన్స్లు గుర్తు చేసుకోవాలి. అప్పుడే అనేది ఇంగ్లీష్ మనం రోజు మాట్లాడాం కాబట్టి మీరు చేస్తున్నప్పుడు ఈ సెంటెన్స్ అని గుర్తు చేసుకున్నారు అనుకోండి, ఏ యాక్షన్ చేస్తున్నా ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే, రైట్? సో ఇప్పుడు ఆ యాక్షన్ అయిపోయిన తర్వాత ఇలా యూజ్ చేయాలి. ఇక్కడ ఏమున్నాయి మరి? ఐకి హ్యావ్, వీకి హ్యావ్, యూకి హ్యావ్, దేకి హ్యావ్, హీ షీట్కి హ్యాస్ ఉంది. మరి ఇవేంటి? ఇవి కూడా హెల్పింగ్ వెర్బ్సే. వీటిని యామ్, ఈజ్, ఆర్, బీ ఫార్మ్స్ అంటారు. సో హెల్పింగ్ వర్బ్స్ మొత్తం వచ్చేసి 24 ఉంటాయి. 24 నుంచి నేను ఇక్కడ 11 రాశాను, మిగతా 13 ప్లస్ ఇంకా 3 ఎక్స్ట్రా ఫ్యూచర్ టెన్స్ చెప్పినప్పుడు చెప్తాను. సో ఇవి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్, మొత్తం 11. ఇవి ప్రజెంట్ ఫార్మ్స్, ఇవి పాస్ట్ ఫార్మ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ప్రజెంట్లోనే ఉన్నాం కాబట్టి ఇవి 3, ఇవి 2 ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం, రైట్? సో ఇప్పుడు
ఈ ఈటెన్ అనే వర్డ్కి కూడా మీనింగ్ ఉండదు. సో ఈటెన్ అనే వర్డ్కి హ్యావ్ ముందర ఉంచితేనే, ఈ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తేనే హ్యావ్ ఈటెన్ ఒక మీనింగ్ వస్తుంది. అలాగని చెప్పి మీరు ఐఎమ్ ఈటెన్ రాయొద్దు. ఐ హ్యావ్ ఈటింగ్, ఇంగ్లీష్లో అటువంటి సెంటెన్స్ లేదు. ఐఎమ్ ఈటెన్ అంటే డేంజరస్ మీనింగ్ అయిపోతుంది. మీనింగ్ ఉంది కానీ అది డేంజరస్ మీనింగ్, రైట్? సో మనం ఇక్కడ ప్రస్తుతానికి మీరు నేర్చుకున్న దాని ప్రకారం ఈటింగ్ ఇంగ్ ఫామ్ వచ్చింది అంటే ముందర బీ ఫామ్స్ మాత్రమే ఉండాలి. తర్వాత ఈ V3లు యూజ్ చేయాలంటే, V3లు యూజ్ చేస్తున్నారంటే దానికి ముందు హ్యావ్ ఫామ్స్ మాత్రమే ఉండాలి, రైట్? సో మీరు ఇలాగ ఇప్పుడు రాయండి. సో మీరు ఈ ఇంగ్ ఫామ్స్ నేర్చుకునే అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఈ V3s, వీటిని పాస్ట్ పార్టిసిపుల్స్ అంటాము, అవి మాత్రం నేర్చుకోవాల్సి ఉంటుంది, రైట్? సో మీకోసం కొన్ని రాశాను. సో అవి మీరు వర్బ్ ఫామ్స్ అని గూగుల్లో టైప్ చేస్తే ఇంకా వస్తాయి, కొన్ని మెయిన్ కూడా వస్తాయి. సో ఇంపార్టెంట్ వర్బ్స్ ఉంటాయి కొన్ని, అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి. సో మీరు ప్రొద్దున లేవగానే బ్రషింగ్ చేస్తుంటే ఐఎమ్ బ్రషింగ్, అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ బ్రష్డ్. అలాగా ముందర ఎవరన్నా బ్రషింగ్ చేస్తూ ఉంటే యూ ఆర్ బ్రషింగ్, అతను అయిపోయిన తర్వాత యూ హ్యావ్ బ్రష్డ్ అయిపోయిందన్నమాట. సో V3 ఇక్కడ కంపల్సరీ యూజ్ చేయాలి, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంగ్ ఫామ్, ఇక్కడ V3. సో మీరు ఇలాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈ సెంటెన్స్లు వచ్చేస్తాయి. 2 సెంటెన్స్లు ఉన్నాయి, మొత్తం 20 స్టేట్మెంట్లు మాత్రమే చెప్తాను. 20 స్టేట్మెంట్లు మీరు మీ భాషలో మీకు సందర్భం వచ్చినప్పుడు యూజ్ చేయగలిగినరు అంటే మీకు ఇంగ్లీష్ వచ్చేసినట్టు, నేను గ్యారెంటీ, రైట్? అంటే మీకు ప్రాక్టీస్ చేయాలి. మా సార్ చెప్పింది ఏంటి అంటే, మీరు ఏ పని చేస్తున్నా మీరు వాటిని ఒకసారి గుర్తు చేసుకోండి, వాటికి తగిన ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ గుర్తు చేసుకోండి, రైట్? సో హెల్పింగ్ వెబ్స్ 24 ఉంటాయి. ఇవి మెయిన్ వెబ్స్కు హెల్ప్ చేస్తాయి మీనింగ్ యాడ్ చేయడానికి. అవి వచ్చేసి మెయిన్ వెబ్స్, రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.